కడప జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ పోలీసుల విచారణకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై వేంపల్లి పోలీసులు అంబటిని విచారించారు. టీడీపీ వేంపల్లి మండల కన్వీనర్ రామ్ మునిరెడ్డిని ఈ ఏడాది ఫిబ్రవరి 1న అంబటిపై ఫిర్యాదు చేశారు. అంబటి రాంబాబు పైన సెక్షన్ 352, 353తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అంబటిని వేంపల్లి సీఐ నరసింహులు విచారణ చేశారు. వేంపల్లిలో విచారణ ముగిసిన వెంటనే ఆయన నేరుగా పులివెందులకు బయలుదేరి వెళ్లారు. పులివెందుల్లో కూడా ఆయనపై కేసు నమోదు కావడంతో అక్కడ కూడా పోలీసులు ఎదుట విచారణకు హాజరు కానున్నారు. అయితే ఈ విచారణకు ముందు అంబటి రాంబాబు చక్రాయపేట మండలంలోని శ్రీ గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇడుపులపాయ చేరుకుని మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ దగ్గర నివాళులర్పించారు.